వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు మారుతారు, ట్రెండ్స్ మారుతాయి, కానీ నాణ్యతకి విజన్కి గుర్తుగా నిలిచే కొన్ని పేర్లు మాత్రం ఎప్పటికీ మారవు. అలాంటి పేర్లలో అగ్రగణ్యులుగా ఉండేది మెగా ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణం, శ్రమ, విజయాలు అన్నీ గుర్తు చేసుకుందాం. జనవరి 10, 1949 అల్లు అరవింద్ గారు జన్మించిన తేదీ. తండ్రి తెలుగు సినిమా ప్రేక్షకులకు చిరస్మరణీయుడు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు. సినిమా వాతావరణంలో పెరిగిన తండ్రి పేరు మీద కాదు, తన విజన్, తన కష్టంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు అల్లు అరవింద్. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విశ్వసనీయమైన బ్యానర్లలో ఒకటి. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు నాటి బంట్రోతు భార్య నుంచి నిన్నటి అలవైకుంఠపురంలో వరకు ఎన్నో అత్యద్భుతమైనటువంటి సినిమాలు. ప్రత్యేకంగా మగధీర తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన చిత్రం. ఈ సినిమా తర్వాత టాలీవుడ్పై దేశం మొత్తం దృష్టి పెట్టింది. ఇలా ప్రతి సినిమా వెనుక అల్లు అరవింద్ గారి ప్లానింగ్, క్వాలిటీ మీద పట్టుదల, కంటెంట్ మీద నమ్మకం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నిర్మాతగా, పంపిణీదారుగా సినిమా పట్ల ఆయనకి ఉన్న ఒక తపన మనకు అర్థమవుతుంది. అల్లు అరవింద్ గారి ప్రత్యేకత ఏంటంటే ఆయన కేవలం నిర్మాత మాత్రమే కాదు, ఒక విజనరీ. కాలంతో పాటు మారడమే కాదు, కాలానికి ముందే ఆలోచిస్తారు. డిజిటల్ యుగం వస్తుందని ముందే అర్థం చేసుకుని ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించారు. ఇది తెలుగు, తమిళ కంటెంట్కు ప్రత్యేక వేదికగా మారింది. ముఖ్యంగా తెలుగులో ఎంతో హిట్ అయింది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం, సరికొత్త టెక్నాలజీని తీసుకురావడం, యూత్ టేస్ట్ని అర్థం చేసుకోవడం, ఇవన్నీ ఆయనకున్నటువంటి బలాలు. ఇక అల్లు అరవింద్ గారి కుటుంబం కూడా తెలుగు సినిమా రంగానికి బలమైన అండ. తండ్రి అల్లు రామలింగయ్య మహానటుడు, బావ చిరంజీవి తెలుగు ప్రేక్షకుల మెగా స్టార్, కుమారుడు అల్లు అర్జున్ నేటి తరం టాప్ స్టార్లలో ఒకరు, ఐకాన్ స్టార్. ఇక మేనల్లుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఇలా సినిమా కోసమే ఆ కుటుంబం అనేంతగా గీతా ఆర్ట్స్, అల్లు స్టూడియోస్, అల్లు థియేటర్స్, ఇలా సినిమా నిర్మాణం నుంచి ప్రేక్షకులకి అందించే వరకు సంపూర్ణంగా ఇండస్ట్రీకి మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి శ్రీ అల్లు అరవింద్. చాలామంది నిర్మాతలు ఈరోజు కూడా ఆయన స్టైల్ని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన పేరంటే క్వాలిటీ, ఆయన బ్యానర్ అంటే ఒక ట్రస్ట్. ప్రచారం కన్నా పని గొప్ప నిరూపించిన వ్యక్తి, నిశ్శబ్దంగా పనిచేస్తూ పెద్ద విజయాలు సాధించిన నిర్మాత, తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన విజనరీ నిర్మాత, నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, సాహిత్యాభిలాషిగా, కళా పోషకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో విజయపథంలో సాగుతున్న మా మిత్రులు, సన్నిహితులు శ్రీ అల్లు అరవింద్ గారికి బర్డ్ మీడియా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు తెలుగు సినిమాకు మార్గదర్శిగా ఉండాలని, ఇంకా ఎన్నో గొప్ప సినిమాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అరవింద్ గారు మీరు ఒక గొప్ప నటుడు అని కూడా అందరికీ తెలుసండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సంవత్సరానికి ఒక్క సినిమా చేస్తూ మాలాంటి సినీ అభిమానులకి ఆనందాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆన్ దిస్ అకేషన్ హ్యాపీ బర్త్డే టు ద లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు.